హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అండ్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందన్నమాట. సో ఈరోజు మనము ఆలస్యం చేయకుండా మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూశారు కదా. సో ఎస్బీఐకి సంబంధించినటువంటి కొత్త ఎన్ఎఫ్ఓ మనకు జనవరి 20, 2025 నుంచి 31 జనవరి 2025 వరకు మనకు అప్లై చేసుకోవడానికి ఎన్ఎఫ్ఓ సమయం ఉంటుంది. యూనిట్ వాల్యూ 10 రూపీస్తో. సో దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో నేను ఫుల్ ప్లెడ్జ్డ్గా ప్రీవియస్ వీడియో అంటే దీనికంటే ముందు వీడియో పూర్తిగా చేశాను. సో ఇది క్లుప్తంగా చాలామందికి ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో వెరీ ఫాస్ట్గా చాలా తక్కువ సమయంలోనే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆలస్యం చేయకుండా మనము స్క్రీన్ రికార్డర్ ద్వారా నేను రికార్డ్ చేశాను, దాంట్లో క్లియర్గా మీకు వివరిస్తాను అనమాట. ఎస్బీఐకి సంబంధించినటువంటి ఈ కొత్త ఎన్ఎఫ్ఓ అనమాట ఎస్బీఐ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఫండ్ అనమాట. సో ఇది మనకు 20 తారీఖు జనవరి 2025 నుంచి 31 తారీఖు జనవరి 2025 వరకు అప్లై చేసుకోవడానికి యూనిట్ 10 రూపీస్తో సమయం ఉంటుంది. ఇది ఓపెన్ ఎండెడ్ స్కీము. మనకు మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి లంసమ్ అయితే 5,000, సిప్ అయితే 500 నుంచి చేయొచ్చు అనమాట. సో ఎవరైనా కానీ 15 రోజుల లోపల విత్డ్రాల్ చేసుకుంటే 0.25% ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. 15 రోజుల తర్వాత ఒకవేళ విత్డ్రా చేసుకుంటే ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు. సో లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఫండ్ లాంచ్ అయిన తర్వాత ఎన్ఏవి వచ్చేసి నెట్ అసెట్ వాల్యూ అంటాము, ప్రతిరోజు డిక్లేర్ చేస్తారు. ప్రతిరోజు అది తగ్గిందా పెరిగిందా అనేసి ప్రతిరోజు డిక్లేర్ చేయబడుతుంది. సో ఇది కంప్లీట్గా బ్యాంకింగ్ సెక్టర్ మీద ఇన్వెస్ట్ చేసి ఇండెక్స్ ఫండ్ అనమాట. పూర్తిగా బ్యాంక్స్, రెప్యూటెడ్ బ్యాంక్స్ మీద. అవి ఏవేవి బ్యాంక్స్ అనేది మీకు నేను ఒక లిస్ట్ ఇస్తాను. అలాగే టీఆర్ఐ అని అంటే టోటల్ రిటర్న్ ఇండెక్స్ అనేది మనము అంటే ఈ బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించినటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఇంతకుముందు ఎంత బాగా పర్ఫామ్ చేశాయి అనే ఒక యావరేజ్ రిపోర్ట్, రిటర్న్స్ రిపోర్ట్ అనమాట. సో మనకి ఇక్కడ చూసినట్టయితే 3 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు యావరేజ్ రిటర్న్స్ రిపోర్ట్ అనేది, పర్ యానం రిపోర్ట్ అనేది మనకి క్లియర్గా ఇవ్వబడింది. ఓవరాల్గా దీని యొక్క యావరేజ్ రిటర్న్స్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 14 to 15% to 16% వరకు పర్ యానం లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందనేసి ఒక ఈ టోటల్ రిటర్న్ ఇండెక్స్ రిపోర్ట్ అనమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి రిటర్న్ సంబంధించినటువంటి ఒక అంచనా. అంటే ఈ ఫండ్ ఇంకా మార్కెట్లోకి లాంచ్ కాలేదు, అయితే ఇలాంటి ఫండ్స్ ఇంతకుముందు పర్ఫామ్ చేసినటువంటి ఫండ్స్ యొక్క రిపోర్ట్ అనమాట. అలాగే ఈ ఫండ్ ఏ బ్యాంక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు అని ఒక మనకు లిస్ట్ ఇచ్చారు. హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్ అనమాట, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇలాగా అంటే రిపీటెడ్ బ్యాంక్స్. నిఫ్టీ 500లో మనకు లార్జ్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో ఉన్నటువంటి బాగా పర్ఫామ్ చేసే బ్యాంకింగ్ సెక్టర్ మీద ఈ యొక్క ఫండ్ ఇన్వెస్ట్ చేయబడుతుంది అని ఒక అంచనా మనకు ఇక్కడ ఇస్తున్నారనమాట. ఇంకా సెబీ రిస్క్ మీటర్ వచ్చేసి వెరీ హై రిస్క్ అనమాట. బెంచ్ మార్క్ కూడా వెరీ హై రిస్కే. సో ఏదైనా కానీ రిస్క్ మీటరు వెరీ హై ఎందుకు ఉంటుంది, ఈక్విటీ బేస్డ్ అని కూడా వెరీ హై రిస్క్ మీటరే ఉంటుంది. సో కాబట్టి ఈవెన్ బ్యాంకింగ్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేసినా కూడా రిస్క్ మీటర్ అనేది వెరీ హై. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్స్ అయినా కూడా లాభాల్లో ఉంటేనే బ్యాంక్స్ యొక్క స్టాక్స్ కూడా లాభాల్లో ఉంటాయి. స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మ్యూచువల్ ఫండ్స్ అనేది మూవ్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి మీరు ఏదైనా కానీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా సో ఈక్విటీస్ బేస్డ్ మీద ఉన్నటివి వెరీ హై రిస్క్ అనేది మనకు చూపించడం జరుగుతుంది. సో చూశారు కదా ఈ యొక్క ఫండ్ సంబంధించినటువంటి కొత్త ఎన్ఎఫ్ఓకి సంబంధించినటువంటి పూర్తి సమాచారము. సో దీనికి సంబంధించిన పూర్తి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు నా నెంబర్ నేను ఇస్తున్నాను, ఆ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా పూర్తి సమాచారం దొరుకుతుంది. అంతేకాదు మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు దయచేసి కాల్ చేయండి. సో మనము దగ్గరుండి వాళ్ళకి ఆన్లైన్లో కూడా మనము వాళ్ళకి కేవైసీ ప్రాసెస్ చేసి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయించడం జరుగుతుంది. ఆఫ్లైన్లో కూడా ఒకవేళ మీకు ఆల్రెడీ కేవైసీ వ్యాలిడేషన్లో ఉన్నట్లయితే నేను మీకు ఇమ్మీడియట్గా ఇన్వెస్ట్మెంట్ అనేది డైరెక్ట్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఆఫీస్ నుంచి మీకు యాక్సెస్ చేసి చేయించడం జరుగుతుంది. అంతేకాదు మనము దాదాపు ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి ఇంకా వేరే వేరే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయించడానికి మనము సపోర్ట్ చేస్తాము. సో మీకు మరిన్ని సలహాలు కావాలంటే దయచేసి నాకు కాల్ చేయండి. సో ఈ ఫండ్లో వచ్చేసి సిప్ కానీ
లంసమ్ కానీ చేయాలా అనుకుంటే చేయొచ్చు అనమాట. సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట. మంత్లీ ఇన్వెస్ట్ చేయడం అనమాట. లంసమ్ అంటే ఒకటేసారి మనం అమౌంట్ ఇన్వెస్ట్ చేయడము. సో ఈ విధంగానే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా కానీ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఎవరు కూడా షార్ట్ టర్మ్ కోసం దయచేసి ఇన్వెస్ట్మెంట్కి రావద్దండి మ్యూచువల్ ఫండ్లో. కనీసం అంటే 5 నుంచి 10, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అట్లా లాంగ్ పీరియడ్లో మంచి రిటర్న్స్ కావాలని కోరుకునే వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఫలితాలు, మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.